నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాయిస్ వినబడట్లేదా? వన్ సెకండ్ ప్లీజ్ వెయిట్ శివరామకృష్ణ. ఇక్కడ ఇమేజెస్ చూసుకుంటే అసెట్స్ అంటే ఏంటి, ఆ అసెట్స్ ని మనం ఎలా యాక్సెస్ చేస్తాం అనేది ఆ డిస్కషన్ లో మనకి చూపిస్తుంది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. హోల్డ్ ఇట్, డోంట్ సబ్మిట్. వాట్ ఆర్ సమ్ అదర్ థింగ్స్ ఆర్ హ్యాకర్ ఆర్ ఐడెంటిఫై థీఫ్ మైట్ డూ విత్ స్టోర్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసిన తర్వాత హ్యాకర్ ఏమేమి చేయొచ్చు? దే కెన్ యూజ్ అవర్ పాస్వర్డ్, దే కెన్ యూజ్ అవర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఆర్ they can send our personal information to a third party like Facebook యూజర్స్ డేటాని థెఫ్ట్ చేసి వేరే యుఎస్ గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసిందన్న ఒక చిన్న ఆరోపణ ఉంది. సో అలాంటి కేసెస్ లో వాళ్ళు మన డేటాని థెఫ్ట్ చేసి అవతల వాళ్ళకి సెండ్ చేస్తారు. సో దిస్ ఈస్ వాట్ దే కెన్ డూ బై స్టీలింగ్ అవర్ ఇన్ఫర్మేషన్. సో యూ కెన్ సబ్మిట్ నౌ. ఓకే, జస్ట్ డోంట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఒకసారి ఇదంతా అబ్జర్వ్ చేయండి. బేసిక్గా అసెట్స్ అంటే ఆస్తులు అని అంటాం కదా, సో ఇది డిజిటల్ అసెట్. సో ఇన్ కంప్యూటర్ టెర్మినాలజీ డిజిటల్ అసెట్స్ అంటే ఏంటి? సో దిస్ క్యాన్ బి అవర్ ఈమెయిల్ అడ్రస్, అవర్ సోషల్ సెక్యూరిటీ నంబర్, అవర్ డివైజెస్, ఫొటోస్, బ్రౌజర్, ఇమేజెస్, హిస్టరీ, పర్సనల్ ఫైల్స్, ఇవన్నీ కూడా ఇక్కడ డిజిటల్ అసెట్స్ అనమాట. ఒకసారి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి టెఫ్ట్ అయినంటే ఇంకా లాంగ్ రన్ లో మన ప్రమేయం లేకుండా మన డేటాని థర్డ్ పార్టీ వాళ్ళు యాక్సెస్ చేసి మనం పొందాల్సిన బెనిఫిట్స్ కూడా వాళ్ళు యాక్సెస్ చేస్తారు. సో దీస్ ఆర్ కాల్డ్ డిజిటల్ అసెట్స్. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో డిజిటల్ అసెట్స్ ఏమేమి ఉంటుంది? ఇట్ క్యాన్ బి అవర్ ఫోటోగ్రాఫ్స్, పర్సనల్ ఫోటోస్ ఉండొచ్చు, లేదా ఆడియో ట్రాక్స్. ఇక చూసారు సెకండ్ వన్, ఆడియో ట్రాక్ ఆఫ్ మ్యూజిక్ దట్ యూ కెన్ బ్యాండ్, రోడ్ అండ్ రికార్డెడ్. మీరు ఓన్గా రాసిన సాంగ్స్ కావచ్చు లేదా వీడియో కావచ్చు, ఇటువంటిది కూడా మీరు అవతల వాళ్ళు థెఫ్ట్ చేయొచ్చు. బికాస్ సమ్ కంపెనీస్ ఆర్ మేకింగ్ వీడియోస్, మూవీ, సో ఇట్ క్యాన్ బి థెఫ్టెడ్. సో ఇట్ క్యాన్ బి ఇంక్లూడెడ్ అవర్ పాస్వర్డ్స్ ఆల్సో. Click on submit. ఈ కాన్వర్సేషన్స్ లో మనకి బేసిక్ హింట్స్ ఉంటాయి. థ్రెట్స్ అంటే ఏంటి, వల్నరబిలిటీస్ అంటే ఏంటి. సో ఒకసారి క్వశ్చన్ చూడండి. వాట్ డూ యు నో అబౌట్ హ్యాకర్స్? వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దే మైట్ డూ టు యువర్ కంప్యూటర్? బేసిక్గా హ్యాకర్స్ ఆర్ టూ టైప్స్, ఎథికల్ హ్యాకర్, అనెథికల్ హ్యాకర్. ఎథికల్ హ్యాకర్ ఎంతసేపు ఉన్న ఇన్ఫర్మేషన్ని చూస్తాడు తప్ప దాన్ని తన పర్సనల్ యూస్కి ఏ విధంగానూ యూజ్ చేయడు. అనెథికల్ హ్యాకర్ ఏం చేస్తాడు, దాన్ని రాంగ్ వేలో యూజ్ చేసి తనకు కావాల్సిన బెనిఫిట్ని పొందుతాడు. ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేయాలనుకుంటే యూ క్యాన్ టైప్ ఆర్ ఎల్స్ యూ కెన్ సబ్మిట్. No, don't click on continue. First, they could encrypt all the files on your computer. You cannot use them without a password. So encryption is some kind of methodology where we cannot access the files directly. అంటే ఒక ఫైల్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయకుండా ఆ ఫైల్ని మనం ఎన్క్రిప్ట్ చేస్తే
లోపల ఇన్ఫర్మేషన్ మనం వేరే కోడ్ని అప్లై చేసి చేంజ్ చేస్తాం అనమాట. ఎవరైనా అన్ఫార్చునేట్లీ ఈ ఫైల్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని వాళ్ళు చూడలేరు. Why? Because we put some password on that file. So until and unless we impose the password to that file, they cannot be it cannot be opened. So this is called encryption. Click on continue, please. This kind of ఇటువంటి థ్రెట్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మన సోనీ కంపెనీ కావచ్చు, లేటెంట్గా ఒక వైరస్ త్రోట్ చాలా కంట్రీస్లో వచ్చేసి ఇంజెక్ట్ చేసి వాళ్ళు సర్టెన్ అమౌంట్ని పే చేస్తే కానీ ఆ థ్రెట్ని వాళ్ళు రిమూవ్ చేయమనేలాగా చేశారనమాట. సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ర్యాన్సమ్ వేర్. ఈ ర్యాన్సమ్ వేర్ అనేది అప్పుడు వచ్చిన ఒక థ్రెట్ యొక్క నేమ్. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ransomware, వాట్ ఆర్ సమ్ కైండ్స్ ఆఫ్ అంటే ransomware చాలా నేమ్స్ ఉన్నాయి. మీరు ఈవెన్ గూగుల్లో ట్రై చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ అటాక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, మ్యాక్ అడ్రస్ అనేది ఒక సిస్టమ్ని ఎక్కడున్నా కానీ ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం, అపార్ట్ ఫ్రమ్ ఐపీ అడ్రస్. సో ఈ మ్యాక్ అడ్రస్ని బేస్ చేసుకొని అటాకర్స్ అనేది మన సిస్టమ్కి ఏదైనా ఫైల్ని కానీ లేదా ఆ ఫైల్ని ఫర్దర్గా కానీ యాక్సెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తారు, ఇందాక వీడియోలో బోట్ గురించి మాట్లాడారు. బోట్ ఈజ్ ఏ స్మాల్ బిట్ ఆఫ్ కోడ్ that is sleep somewhere. ఎక్కడో చోట మన సిస్టంలో స్టోర్ అయి ఉంటుంది. whenever the attacker activated, then it will start their working. So it can may theft our data or do some kind of malfunctioning. Okay, click on continue. Click on continue. వీక్నెసెస్ ఏమేమి ఉంటాయి మన సిస్టంలో? మేబీ ఈజీ పాస్వర్డ్ కావచ్చు, లేదా సెక్యూరిటీ లేకపోవడం కావచ్చు, రీసెంట్ సెక్యూరిటీస్ అప్డేట్ని చేయకపోవడం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మన సిస్టమ్ యొక్క వీక్నెసెస్ అయి ఉండొచ్చు. ఎదర్ ఇన్ యువర్ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఎందుకు చేస్తామంటే లేటెస్ట్ ఫంక్షనాలిటీస్ అంతా ఇంప్లిమెంట్ చేస్తుంటాం కాబట్టి లేటెస్ట్ థ్రెడ్స్కి తగ్గట్టుగా వాళ్ళు కోడ్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో న్యూ థ్రెడ్స్ వచ్చేటప్పుడు ఆ న్యూ థ్రెడ్స్ని ఎదుర్కోవడానికి మన కోడింగ్ కూడా అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇదన్నీ ఎలా జరుగుతుందంటే త్రూ సెక్యూరిటీ అప్డేట్స్. సో రీసెంట్గా మనం సెక్యూరిటీ అప్డేట్స్ చేయకపోతే న్యూ కైండ్ ఆఫ్ థ్రెడ్స్, ఓల్డ్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ మోడల్స్ని ఈజీగా హ్యాండిల్ చేయగలం. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ సబ్మిట్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఎప్పుడైనా మనం ఈమెయిల్స్ని డౌన్లోడ్ చేసేటప్పుడు లార్జ్ డేటా ఉంటే త్రూ డ్రైవ్ వెళ్తుంది. అది కూడా డౌన్లోడ్ చేయమని అడిగితే
ఒక చిన్న ఆప్షన్ చూపిస్తుంది. సో మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేయాలని అనుకుంటారు, బట్ ఇది మాత్రం ఇంకా సెక్యూరిటీ స్కాన్ చేయలేదు, డౌన్లోడ్ చేయమంటారా స్టిల్ అని. సో అట్లాంటి బల్క్ డేటాలో వైరస్ ని ఆన్ ది ఫ్లై స్కాన్ చేయడం కుదరదు. సో అటువంటి ఫైల్స్ లో కూడా వైరస్ కలిగి ఉండొచ్చు. డోంట్ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే, సో ఇక్కడ బఫరింగ్ ఏంటి, మనం యూట్యూబ్ యూజ్ చేసేటప్పుడు డేటా అనేది బఫర్ అవుతూ ఉంటుంది. సో డేటా బఫర్ అయ్యేటప్పుడు ఆ డేటా ఓవర్ఫ్లో అయినప్పుడు ఏం చేస్తామంటే ఇంటర్నల్గా బ్రౌజర్లో కొద్దిగా డేటా స్టోర్ అవుతుంది. ఎప్పుడైనా అటాక్ అంటే థర్డ్ పార్టీ వాడు మన అప్లికేషన్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ బఫర్ అయిన డేటాలో తను కావాల్సిన డేటాని ఇంజెక్ట్ చేసి మన మెషిన్ని తను కంట్రోల్ చేసేలాగా కూడా బిహేవ్ చేయొచ్చు. దట్స్ so you can begin the challenge. Okay, click on next. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మన ఇన్ఫర్మేషన్ని మన సిస్టంలో సేఫ్గా ఉంచుకోవడానికి 9 టిప్స్ అంటారు. సో సిస్టమ్స్కి లాక్స్ని ఇంపోజ్ చేయడం, యూఆర్ఎల్స్ని చెక్ చేయడం. బేసిక్గా ప్లీజ్ క్లిక్ ఆన్ ప్రీవియస్. ఓకే, సో ఇక్కడ చూడండి, చెక్ ది యూఆర్ఎల్స్ అంటే సపోజ్ మనకి లింక్స్ వస్తుంటాయి కదా. సో ఏదైనా జాబ్కి అప్లై చేయండి అని ఒక లింక్స్ కానీ ఇంకేదైనా లింక్స్ కానీ దీన్ని క్లిక్ చేస్తే ప్రోమో కోడ్ వస్తుందని. సో ఇలాంటి లింక్స్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే రాంగ్ యూఆర్ఎల్ని రీడైరెక్ట్ చేసి అక్కడ ద్వారా అంటే ఆ సైట్కి వెళ్ళడం ద్వారా అక్కడ నుంచి మన సిస్టమ్స్లోకి అన్వాంటెడ్ సాఫ్ట్వేర్ని ఎంబెడ్ చేయడం వల్ల అటాక్స్ అనేది కూడా జరగవచ్చు. అందుకే ఏమంటారంటే చెక్ ద యూఆర్ఎల్ బిఫోర్ యూ ప్రొసీడ్. ఓన్లీ డౌన్లోడ్ ట్రస్ట్వర్తీ సోర్సెస్. బేసిక్గా మనం చూస్తూ ఉంటాం మూవీస్ డౌన్లోడ్ చేసుకోవడానికి థర్డ్ పార్టీస్ అంటే అనాథరైజ్డ్ సైట్స్ని యూజ్ చేస్తాం. మూవీ రూల్స్ కావచ్చు, యూటోరెంట్ కావచ్చు. సో అలా డౌన్లోడ్ చేసే ప్రాసెస్లో అన్వాంటెడ్ మాల్వేర్ అంటే వైరసెస్ కూడా మన సిస్టమ్స్లో ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఈవెన్ మనం దాన్ని చూడలేము కూడా, అసలు అవుతుందా లేదో కూడా తెలియదు. ఇన్స్టాల్ సెక్యూరిటీ అప్డేట్స్, విండోస్ 8 10 కదా మనం వాడేది. సో రీసెంట్గా అప్డేట్స్ అన్ని ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి, బట్ మోస్ట్లీ ఈ ఆటోమేటిక్ అప్డేట్స్ కూడా మోస్ట్లీ సరిపో. ఐ హోప్ మీరు సిస్టమ్ని రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే లాగింగ్ని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో ప్రైవేట్ డేటా అని ఎప్పటికీ కూడా మెయిల్ చేయొద్దు. వై? బికాస్ ఇంట్రూడర్స్ మే అటాక్ అవర్ మెయిల్ అండ్ దే కెన్ టెఫ్ట్ ద డేటా. సో యూస్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ మోర్ సెక్యూరిటీ. యూజ్ మల్టిపుల్ పాస్వర్డ్స్. ఇదేంటి ఎందుకు ఇలా మల్టిపుల్ పాస్వర్డ్స్ అన్నారంటే చాలా పాస్వర్డ్స్ చాలా అకౌంట్స్ ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ అకౌంట్స్కి డిఫరెంట్ పాస్వర్డ్స్ని గుర్తుపెట్టుకోలేక ఒకే పాస్వర్డ్ని కామన్గా అన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇంట్రూడర్ ఒకసారి ఒక పాస్వర్డ్ని ఐడెంటిఫై చేయగలిగితే మిగతా వాటన్నింటి కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలరు. ఎనేబుల్ 2-factor authentication, ఇది కొత్తగా వచ్చింది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కొత్తగా ఏం రాలేదు, అంటే జీమెయిల్లో చాలా మంది చూసే ఉంటారు. సో జీమెయిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, తర్వాత 1 time పాస్వర్డ్ వచ్చింది.
లేటెస్ట్ గా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వచ్చింది. ఇదేంటి అంటే ఒక థర్డ్ పార్టీ మన పాస్వర్డ్ ని జనరేట్ చేస్తుంది. ఈ పాస్వర్డ్ ని యూజ్ చేసి మనం ఆన్ ది ఫ్లై సిస్టమ్ లోకి లాగిన్ అవ్వచ్చు. నానక్ ప్రేమ్తో సినిమా చూశారు కదా అంతా. సో లాస్ట్ లో జగపతి బాబు యూజ్ చేస్తూ ఉంటాడు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఇట్ ప్రొవైడ్స్ మోర్ సెక్యూరిటీ. Do not plug in device accessories from strangers. Maybe చాలా మంది పెన్ డ్రైవ్స్ యూస్ చేయడం వల్ల కూడా వైరసెస్ అనేది ఫ్లో అవుతుంది. సో అలాగా చేయకండి ఎప్పుడు. వెన్ వీ హ్యావ్ ప్రైవేట్ అండ్ కాన్ఫిడెన్షియల్ డేటా విత్ అస్. ఓకే, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఒకసారి ఈ డేటాని చూడండి, ఇక్కడ రాసిన ఇన్ఫర్మేషన్. ఇన్ ఓల్డెన్ డేస్ లో పాస్వర్డ్స్ ఉండింది, అది అందరికి చూడగలరు, ఈవెన్ ప్రెడిక్ట్ కూడా చేయగలరు. సో లేటర్ ఏం చేశారు, ఫింగర్ ప్రింట్స్, తర్వాత రెటినల్ స్కాన్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు. వై? బికాస్ ఇట్ క్యాన్ బి మోర్ సెక్యూర్ దాన్ హ్యూమన్ డెవలప్డ్ పాస్వర్డ్స్. ఈవెన్ ఫింగర్ ప్రింట్స్ ఆల్సో వి కెన్ మనం చేయొచ్చు ఫింగర్ ప్రింట్స్ కూడా. బట్ రెటినల్ స్కాన్ సమ్హౌ డిఫికల్ట్. మూవీస్ లో చూస్తూనే ఉంటాం మనం. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, సో పాస్వర్డ్స్ని ఎలా సెట్ చేసుకోవాలో బేసిక్ రూల్స్ లాగా ఇక్కడ డిఫైన్ చేశారు. మీరు ఎప్పుడైనా స్టూడెంట్స్కి టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ రిజిస్ట్రేషన్ చేయడం కానీ లేదా జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫార్మాట్ని ఫాలో అయ్యి ఉంటాయి. ఎందుకు అంటే పాస్వర్డ్ని ఈజీగా ట్రేస్ చేయకుండా కొద్దిగా కాంప్లెక్స్గా ఉండేలాగా డిజైన్ చేయడానికి ఈ రూల్స్ అనేది ఫాలో అవుతాయి. ఐ హోప్ మీకు అందరికీ తెలుసని అనుకుంటున్నాను. మినిమం 8 క్యారెక్టర్స్, అట్లీస్ట్ ఒకటైనా నంబర్ ఉండాలి, అప్పర్ కేస్ లోవర్ కేస్ ఉండాలి, తర్వాత స్పెషల్ సింబల్స్ ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. ఇంకొక విషయం అండి, దీనికి సంబంధించింది కాదు. ఇందాక 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చెప్పాను కదా. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చాలా హై సెక్యూర్గా ఉంటుంది, చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. ఒక్కసారి మీరు జీమెయిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్లో ఏదో ఒకటి మర్చిపోయినా దాన్ని రీగెయిన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. బట్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్లో ఒక్కసారి మీరు యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ మార్చుకోవచ్చు. యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్లో ఏదైనా కొద్దిగా కాంప్లెక్స్గా మీరు మర్చిపోయినా లేదా ట్రిక్కీగా పాస్వర్డ్స్ పెట్టి దాన్ని మర్చిపోయినా చేంజ్ చేసుకోవడం చాలా కష్టం. ఎందుకు అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చాలా హై సెక్యూర్. ఒకసారి మీరు డేటా కాన్ఫిడెన్షియల్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్లో ఏదో ఒకటి మర్చిపోయినా మీరు మళ్ళీ రిక్వెస్ట్ చేసినా కూడా మీ డేటా మీకు వెనక్కి రాదు. ఇంకా చెప్పాలంటే ఆ అకౌంట్ మీకు హోల్డ్ అయిపోతుంది. ఎవరైనా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ యూజ్ చేసి ఉంటే అది నేను లైక్ గిట్ హబ్,
ఫిషింగ్ గురించి సార్ నేను చెప్పారు కదా. ఓకే, క్లిక్ ఆన్ క్లిక్ ఆన్. purchasing, staffing, expansion. Staffing also. Expansion. ఇవన్నీ ఏంటంటే మనం ఈ క్లౌడ్ని చూస్ చేసుకోవడానికి రీజన్స్. మీరు ఒక్కొక్కటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డెఫినేషన్స్ ఇచ్చారు కదా, సో ఆ డెఫినేషన్స్ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఈ క్లౌడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది. సో ఎక్స్పాన్షన్ ఏంటి? ఎక్స్పాన్షన్ మేబీ ఈరోజు నా కంప్యూటర్కి ఒక సర్వర్ సరిపోతుంది, కానీ రేపు ఆన్ ది ఫ్లై నాకు ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చి నేను ఇంకా ఎక్కువగా డీల్ చేసేటప్పుడు నాకు ఒక సర్వర్ సరిపోదు, లేదా ఎగ్జిస్టింగ్ సర్వర్ యొక్క కాన్ఫిగరేషన్ సరిపోకపోవచ్చు, దాని కెపాసిటీ కావచ్చు. సో నేనేం చేస్తాను, అడిషనల్గా న్యూ సర్వర్స్ని కొనుక్కుంటాను. సో న్యూ సర్వర్స్ని కొనుక్కోవడం వల్ల ఏమవుతుంది, కాస్ట్ బర్డెన్ పెరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రోడక్ట్స్ అనేది ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, సర్వర్స్ కొంటాను. ఆల్ ఆఫ్ సడన్ నా బిజినెస్ డల్ అయిపోయింది. ఇప్పుడు తీసుకోండి సిచ్యువేషన్, కరోనా వచ్చింది. మోస్ట్లీ నాకు తెలిసి అమెరికాలో ప్రాజెక్ట్స్ అన్ని కూడా హోల్డ్లో ఉంటాయి. సో అక్కడ హోల్డ్లో ఉంటే ఏమవుతుంది, అక్కడ నుంచి ప్రాజెక్ట్స్ ఇక్కడికి వస్తాయి కాబట్టి ఇండియాకి. సో ఇక్కడ కూడా ప్రాజెక్ట్స్ అన్ని కూడా హోల్డ్లో ఉన్నాయి. మోస్ట్లీ ఎవరు కూడా ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఎంత వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కూడా ప్రీవియస్గా జరిగిన వర్క్ డన్ ఇప్పుడు జరగదు. సో ఏమవుతుంది, ఐడియల్గా ఉంటుంది. ఇలాగే లాక్డౌన్ ఇంకా ఒక 6 months కొనసాగితే ఒకసారి అతను ఎక్స్పెక్ట్ చేయండి, ఇంకొక 6 months ఇలాగే కొనసాగింది అనుకోండి, వాళ్ళు కొన్న సర్వర్స్ అన్ని కూడా వేస్ట్ అవుతుంది. సో అది ఒక కేస్. లేదా ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని డౌన్ అయిపోయాయి, లేదా వాళ్ళ కంపెనీనే టర్మినేట్ చేస్తున్నారు. సో ఏమవుతుంది, ఎగ్జిస్టింగ్ హార్డ్వేర్ అంతా కూడా వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి. సో దట్ ఈ సిచ్యువేషన్ని మనం క్లౌడ్తో హ్యాండిల్ చేయొచ్చు. ఎలా? ఆన్ ది ఫ్లై మనం రిక్వెస్ట్ చేస్తే సర్వర్స్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు, లేదా ఆన్ ది ఫ్లై సర్వర్స్ని మనం డిక్రీజ్ చేయొచ్చు. ఈ విధంగా కంపెనీ ఎక్స్పాన్షన్కి క్లౌడ్ అనేది యూస్ అవుతుంది. ఓకే, అలాగే స్టాఫింగ్. మేబీ ఈ సర్వర్స్ అన్నిటిని హ్యాండిల్ చేయడానికి కూడా మనకి స్టాఫ్ అవసరం అవుతుంది, బట్ ఎప్పుడు అది మనం కొంటే ఫిజికల్గా. బట్ యూజింగ్ క్లౌడ్ దే కెన్ ప్రొవైడ్ ద ఆల్ ద అడ్మినిస్ట్రేషన్ ప్రివిలేజెస్. ఇఫ్ యూ ఆర్ రిక్వైర్డ్ దే కెన్ ప్రొవైడ్ ద అడ్మినిస్ట్రేషన్ ప్రివిలేజెస్ ఆల్సో. Next, purchasing. When compared to your own purchasing and going to cloud, there is a lot of differences. Okay, you need to maintain all the servers that you have by on your own, but there is no such a thing when you go with cloud. Okay, click on next, please. So one of the largest providers of cloud computing, hardware server. అన్ని కంపెనీస్ కూడా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాయండి. అన్ని కంపెనీస్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది, అన్నీ కూడా కామన్గానే ఉంటుంది. బట్ లీడ్లో ఉన్నది ఏంటి అంటే అమెజాన్ వెబ్ సర్వీస్. సార్ డిస్కస్ చేశారు కదా, 3 types ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి, SAS, PAS, IaaS. మోస్ట్లీ IaaSలో అమెజాన్ ఈస్ ద లీడింగ్. నెక్స్ట్ ఇట్ మే బి మైక్రోసాఫ్ట్ అజ్యూర్. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్.
హౌ క్లౌడ్ కంప్యూటింగ్ హెల్ప్ యువర్ బిజినెస్ స్టార్టెడ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఎలా యూజ్ అవుతుందో ఇక్కడ మనం ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి చెక్ బాక్స్ కదా, రేడియో బటన్. సో ఓన్లీ వన్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేయాలి. క్లిక్ ఆన్ సబ్మిట్. Click on return. Click on return as required. సో వైజాగ్ వాళ్ళ నుండి సుగుణ, మీరు ఎవరైనా ఇది సైబర్ సెక్యూరిటీ చేపిస్తారా? ఇప్పుడు మనం శివరామకృష్ణ చేశాడు కదా, అదే విధంగా ఇంకోరైనా మీరు చేపిస్తారా? సుగుణ. థ్యాంక్ యూ నాగశేఖర్, నైస్ ఎక్స్ప్లెనేషన్. Sugna, you were unmuted. Hello, sir. సో కొన్ని టర్మ్స్ మనము చూద్దాము ఈరోజు. నౌ వి విల్ సీ సమ్ టర్మ్స్ విచ్ ఈస్ రిలేటెడ్ టు సైబర్ సెక్యూరిటీ. మాల్వేర్ అంటే తెలుసు కదా, అంటే మాల్వేర్ అంటే ఒక విధమైన ప్రోగ్రామ్, ఓకే, ఒక విధమైన చిన్న సాఫ్ట్వేర్ which stores or which installs in our computer, okay, and a vulnerable program. It is a vulnerable ante entidi హానికరమైన, harmful program which is installed in the computer without our knowledge. అంటే మనకు తెలియకుండానే అది ఇన్స్టాల్ అయిపోతుంది ఏదో రూపంలో ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడే కానీ. సో అది స్లోగా మన సిస్టమ్ అనేది పర్ఫార్మెన్స్ అనేది తగ్గిస్తుంటుంది. దాని తర్వాత బాట్స్ అని కూడా విన్నాం. బాట్స్ ఈజ్ నథింగ్ బట్ అది కూడా ఒక స్మాల్ పీస్ ఆఫ్ ప్రోగ్రామ్, స్మాల్ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్, ఓకే, which will be stores in our computer, ఓకే. అది రిమోట్ నుండి వేరే వాళ్ళు దాన్ని ఆపరేట్ చేస్తుంటారు. సో అది నిన్ననే మనం రాసుకున్నాము దాంట్లో డెఫినేషన్. నెక్స్ట్ ఫైర్ వాల్. ఫైర్ వాల్ అనేది కూడా జనరల్గా టర్మ్, టెక్నికల్ టర్మ్. ఫైర్ వాల్ అంటే తెలుసు కదా, జస్ట్ లైక్ ఏ వాచ్మెన్, మన ఇంటి దగ్గరలో ఉండే వాచ్మెన్ టైప్. ఎవరెవరు వస్తున్నారు, ఏమేమి జరుగుతున్నాయి, యాక్షన్స్ అన్నీ కూడా వాచ్ చేస్తుంటాయి. సో తర్వాత ఏదైనా కొత్త పర్సన్ వస్తే ఎలా అయితే మనకి ఇన్ఫార్మ్ చేస్తారో వాచ్మెన్, ఇక్కడ కూడా ఏదైనా కొత్త యాప్ వచ్చినప్పుడు ముందు మనకు అలర్ట్ చేస్తుంది. డూ యూ వాంట్ టు అలౌ దిస్ న్యూ యాప్
ఆర్ న్యూ డివైస్ అని మనల్ని ముందే అడుగుతుంది. మనం ఎస్ కొడితేనే అది అలౌ చేస్తుంది అన్నట్టు. సో ఫైర్ వాల్ అంటే ఏంటిది, ఇట్ వాచెస్ ఫర్ సర్టెన్ types of actions such as an outsider trying to execute or run something on our computer, and it prevents it from happening. సో ఇంకేమున్నాయి మనకు కొత్త టర్మినాలజీ? ట్రాన్సమ్ వేర్ అని కూడా ఒకటి వస్తుంది కదా. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ వైరస్. ఇట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ వైరస్. సో మన ఫైల్స్ రూపంలో మన స్టోర్ అవుతుంది మన సిస్టంలో. దే విల్ టేక్ అవర్ పాస్వర్డ్ అండ్ దే విల్ చేంజ్, అండ్ వాళ్ళు మన పాస్వర్డ్ మీకు కావాలనుకుంటే సమ్ అమౌంట్ ఆఫ్ డబ్బు వాళ్ళు డిమాండ్ చేయొచ్చు. సో వీటిని ఏమంటే రాన్సమ్ వేర్ ఫైల్స్ అంటాము వీటిని. ఓకే, వాట్ అంటే తెలుసు, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా కదా. వీటినే షార్ట్ కట్లో రోబో అని కూడా అంటారు. రోబోట్ ఇట్స్ ఎ టైప్ ఆఫ్ అప్లికేషన్. Or script is nothing but a one type of programs, okay, which is enclosed within the tags unta vaatini script antamu, that performs automated tasks. So it is nothing but a small program which sleep somewhere in the computer when the commands receives over the network. They wake up and sends a message, sends a information by using our MAC address. So it's just like a sleep గా ఉంటుంది. ఇది one kind of program which sleeps in our computer. So whenever the command receives from other side over the network, then only it starts executes. Okay, it is just like a sleeper cells. తెలుసు కదా స్లీపర్ సెల్స్ అంటే తెలుసు కదా, టెర్రరిస్టులు కొంతమంది మనలో మధ్యలోనే ఉంటారు,
వాళ్ళు మామూలు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు కమాండ్ కంట్రోల్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అప్పుడే వాళ్ళ యాక్చువల్ టాస్క్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ స్లీపర్ సెల్ మన సిస్టంలో ఉంటుంది. మామూలుగానే విచ్ స్లీప్స్ ఎప్పుడు వెన్ ఎవర్ ద కమాండ్ రిసీవ్స్, కమాండ్ ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ బయట నుండి ఓవర్ ద నెట్వర్క్ వచ్చినప్పుడు కావాల్సిన పని చేసేస్తుంది. కొంతమంది టెర్రరిస్టులు కూడా అలానే ఉంటారు కదా, స్లీపర్ సెల్ అంటారు. అంటే మన మధ్యలో ఉంటారు, వాళ్ళ వాళ్ళ వర్కులు చేసుకుంటారు, వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్లో ఉంటుంటారు. ఎప్పుడైతే వాళ్ళు కమాండ్ అనేది వస్తుందో అప్పుడు మాత్రమే వాళ్ళు అక్కడ ఇక్కడ ఏదైనా వల్నరేబుల్ హార్మ్ఫుల్ అనేది యాక్షన్ టాస్క్లు అనేది చేస్తుంటారు. సో ఇది చాలా డేంజరస్. మ్యాక్ అడ్రస్ అంటే మ్యాక్ ఈజ్ నథింగ్ బట్ మీడియా యాక్సెస్ కంట్రోల్ అంటాం వీటిని. మ్యాక్ మీన్స్ మీడియా యాక్సెస్ కంట్రోల్. అది కూడా ఒక ఫిజికల్ యూనిక్ ఐడి. ఓకే, సో మ్యాక్ అడ్రస్ తర్వాత ఐపీ అడ్రస్ బోత్ వర్క్స్ టుగెదర్ టు పాస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. మన ఎలా అయితే మన కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కంబైన్ టుగెదర్ వర్క్స్ టుగెదర్ టు రన్ ఏ సాఫ్ట్వేర్ కదా, ఆ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎలా అయితే కంబైన్గా వర్క్ చేస్తాయో ఇదే విధంగా మ్యాక్ ప్లస్ ఐపీ అడ్రస్ రెండు కలిసి పనిచేస్తాయి ఎప్పుడైతే మెసేజ్ని పాస్ చేయాలంటే ఓవర్ ద ఇంటర్నెట్. సో ప్రతి సిస్టమ్కి ఒక మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది. ఐపీ అడ్రస్ ఇంటర్నెట్ త్రూలో పంపాలంటే ఐపీ అడ్రస్ ఉంటుంది, మ్యాక్ అడ్రస్ ఉంటుంది. మ్యాక్ అడ్రస్ కూడా మనం చూడొచ్చు, మీకు తెలిసే ఉంటుంది. కంట్రోల్ ప్యానెల్కి వెళ్తే గో టు కంట్రోల్ ప్యానెల్, నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్, నెట్వర్కింగ్ షేరింగ్, ఇక్కడ ఫిజికల్ అడ్రస్ అని ఉంటుంది. ఎస్, ఫిజికల్ అడ్రస్ చూడండి, వీటిని మ్యాక్ అడ్రస్ అంటాం. ఓకే, ప్రతి సిస్టమ్కి ఒక్కొక్క ఇట్లా ఫిజికల్ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఐపీ అడ్రస్ అనేది ఎలా అయితే విచ్ ఈస్ టైడ్ అప్ విత్ టీసీపీ ఐపీ నెట్వర్క్ సాఫ్ట్వేర్కి ఎలా అయితే టైడ్ అప్ ఉంటాయో ఈ మ్యాక్ అడ్రస్ ఆల్సో లింక్డ్ విత్ ద హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ అడాప్టర్స్. సో సారీ, నాది అన్మ్యూట్లో వెళ్ళిపోయింది. ఓకే, సో నేను ఇక్కడ అవన్నీ నేను పెట్టేది ఏంటంటే హౌ టు ప్రొటెక్ట్ అవర్ అప్లికేషన్స్, దాని మీద కూడా మనం మనకు తెలిసినవి కొన్ని ఇక్కడ రాస్తున్నాము. ఆల్రెడీ మన ఏడబ్ల్యూఎస్ దీంట్లో కూడా ఉన్నాయి, ఏడబ్ల్యూఎస్ సైబర్ సెక్యూరిటీలో కూడా వీళ్ళు ఇచ్చారు, ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు, అవే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఐ థింక్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ రైట్ నౌ. ఈజ్ మై వాయిస్ ఆడిబుల్? ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇఫ్ యూ ఎనేబుల్ ద 2-way ఫ్యాక్టర్ అథెంటికేషన్, సో 2-way ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉండడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే, సో ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా కానీ మనం మొబైల్కి వచ్చేస్తుంది. ఇంకొకటి ఇక్కడ దీనివల్ల ఇంకొకటి కూడా యూజ్ ఉంది. ఇంకెవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ వేరే సిస్టమ్ నుండి నేను ఏదైనా
ల్యాప్టాప్ నుండి నా మొబైల్ ఈమెయిల్ ఓపెన్ చేశాను అనుకోండి, నా మెసేజ్ వచ్చేస్తుంది మొబైల్కి. సో అన్నోన్ డివైస్ నుండి ఇంకో అదర్ డివైస్ నుండి వేరే సిస్టమ్ నుండి నీ మొబైల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ అలర్టే. సెక్యూరిటీ అలర్ట్స్ కూడా కొన్ని వెబ్సైట్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి ఇప్పుడు. సో ఇంకొకటి 7th వన్, డోంట్ ప్లగ్ ఇన్ స్ట్రేంజర్స్ డివైస్. సో ఇక్కడ డోంట్ ప్లగ్ ఇన్ స్ట్రేంజర్స్ డివైస్ అంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ ఉంది. సో మొబైల్ నుండి అన్నోన్ అంటే ఇప్పుడు వేరే డివైస్కి నేను వేరే సిస్టమ్కి నేను ఛార్జింగ్ పెట్టాలనుకున్నా కానీ ఫస్ట్ ఇట్ విల్ ఆస్క్ అస్. సో ఏంది అన్నోన్ డివైస్ నుండి ఈజ్ ఇట్ ట్రస్ట్ డివైస్ అని మనల్ని అడుగుతుంది. ఇప్పుడు మనం ఓకే కొట్టిన తర్వాతనే ఛార్జింగ్ స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఐఫోన్ వాళ్ళకి ఇట్లాంటివి చూపిస్తుంటుంది. సో కొన్ని మొబైల్ డివైస్ కూడా మీకు కనబడుతుంది కదా, మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనకు మెసేజ్ వస్తుంది, ఇమీడియట్గా ఛార్జింగ్ కాదు. అది ఛార్జింగ్ కాకుండా వేరే సిస్టమ్ నుండి వేరే చార్జర్స్ నుండి మనం పెడుతున్నప్పుడు, ఎస్పెషల్లీ ఐఫోన్ అలాంటివి వాటికి ఎక్కువ వస్తున్నాయి అనుకుంటాను. బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎలా ఉన్నాయో తెలియదు. ఐఫోన్ పెట్టగానే ఫస్ట్ వేరే డివైస్ నుండి నేను ఛార్జింగ్ పెట్టాలనుకున్నప్పుడు నాకు ఫస్ట్ ఇక్కడ వస్తుంది, ఇజ్ ఇట్ ట్రస్ట్ డివైస్ అని నన్ను క్వశ్చన్ అడుగుతుంది. ఎస్ కొట్టినప్పుడు మాత్రమే ఛార్జింగ్ స్టార్ట్ అవుతుంది. సో నా సిస్టమ్ నుండి కానీ ఇంకొక సిస్టమ్ నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు, సో ఇదేంటంటే ఇది కూడా మనం ఒక ఇందులో డిజైన్ చేసి ఉంటుంది అన్నట్టు. ఓన్లీ ప్రాపర్ డివైస్ నుండి మాత్రమే, ప్రాపర్ చార్జర్ నుండి మాత్రమే ఛార్జింగ్ పెట్టుకోవడం. దీనివల్ల ఈ కేబుల్ పెట్టిన అప్పుడు మన యొక్క మొబైల్ని యాక్సెస్ చేయొచ్చు త్రూ ల్యాప్టాప్లో. సో కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి, కొన్ని అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఐట్యూన్స్ అని ఇంకొక అప్లికేషన్ ఉంటుంది ఐఫోన్కి అయితే, సామ్సంగ్ వాళ్ళకు ఒక అప్లికేషన్ ఉంటుంది. సో వీ కెన్ డైరెక్ట్లీ వీ కెన్ టేక్ ద డేటా ఏంది ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్ నుండి కూడా. సో అట్లా పెట్టేటప్పుడు కూడా వేరే సిస్టమ్కి కానీ వేరే డివైస్ కానీ మనము ప్లగ్ ఇన్ చేయకూడదు అని చెప్తుంది. ఓకే, వివో ఫోన్స్ కూడా ఉన్నాయి కదా. ఓకే, సో 1 second. సో ఇవి ఉన్నాయి. సో టుమారో డేటా అనాలిసిస్కి వెళ్దాము. సో ప్రతిరోజు ఒక పర్సన్కి మనము దీంట్లో ఎగ్జామ్కి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుండి ఒక్కొక్క వాళ్ళకి నేను అవకాశం ఇస్తాను. ఈరోజు ఎలా అయితే మనము, లెట్ మీ స్టాప్ మై స్క్రీన్ షేరింగ్. సో ఈరోజు ఎలా అయితే మనము ఇచ్చామో అలా మిగతా డిస్ట్రిక్ట్ నుండి కూడా, ప్రతి డిస్ట్రిక్ట్ నుండి కూడా నేను ఒక్కొక్కరికి అవకాశం ఇస్తాను. ఎవ్రీ వన్ షుడ్ బి ప్రిపేర్ అయ్యి ఉండండి. రేపు వరకు అందరు కూడా సైబర్ సెక్యూరిటీ కంప్లీట్ అయిందని మీ గ్రూప్లలో స్క్రీన్ షాట్స్ తీయండి. మీ స్పాక్స్ ఉన్నారు కదా, ప్రతి డిస్ట్రిక్ట్ నుండి ఒక్కొక్క స్పాక్స్. కంచిబాబు ఫ్రమ్ విజయనగరం, సో ఈస్ట్ గోదావరి, నెల్లూరు నుండి ఎవరు ఉన్నారండి మనకు స్పాక్? హేమంత్ రెడ్డి ఉన్నారా? ఫ్రమ్ నెల్లూరు.